గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా కొంచెం టీబీ గురించి చిన్న అవేర్నెస్ చెప్దాం అనుకుంటున్నాను. నేను డాక్టర్ రామ్ నిరంజన్ రెడ్డి, ఎండి పల్మనాలజిస్ట్, పల్మో కేర్ హాస్పిటల్, సుందరయ్య భవన్ రోడ్. యాక్చువల్లీ వరల్డ్ టీబీ డే మార్చ్ 24న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఎందుకంటే మార్చ్ 24న రాబర్ట్ కాక్స్ అనే శాస్త్రవేత్త టీబీ బ్యాసిలస్ని ఫస్ట్ కనుక్కున్నారు. ఆ తర్వాత టీబీ నుంచి వచ్చిన ఇబ్బందులు, దానివల్ల వచ్చే జబ్బులు అన్నీ ఎలా చేయాలన్నది తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటూ దాన్ని ఎలా తగ్గించాలన్నది కనుక్కున్నారు. టీబీకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, టీబీ ఇప్పుడు చాలామందికి తెలియని విషయం, టీబీ కొన్ని లక్షల మందికి ఇంకా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది. అలానే మన భారతదేశంలో ఇంకా చాలా ఎక్కువ ప్రబలంగా ఉంది. టీబీ ఎందుకు వస్తుందంటే, టీబీ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, మోస్ట్లీ త్రూ ఏరోసాల్స్ అంటారు. అంటే టీబీ ఇన్ఫెక్షన్ ఉన్న ఒక వ్యక్తి సరిగా మందులు వాడకపోవటం వల్ల కానీ, లేకపోతే ఇతర కారణాల వల్ల, అంటే టీబీ ఉందని తెలియకపోవటం వల్ల కానీ వాళ్ళకి దగ్గు, జలుబు, జ్వరం, ఆకలి లేకపోవటం, బరువు తగ్గిపోవటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాంటి వారి నుంచి వారు సరిగా మందులు వాడకపోవటం వల్ల వాళ్ళు దగ్గినప్పుడు ఆ టీబీ క్రిమి అన్నది గాలిలోకి వచ్చి గాలి నుంచి వేరే నార్మల్ పర్సన్స్కి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలాగ ఇన్ఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి టీబీ లక్షణాలు రావు. ఎందుకంటే టీబీకి సంబంధించి ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పుడు మన బాడీ టీబీ బ్యాసిలస్ని ఆపేసి మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ తాగుడు అలవాటు ఉండే వాళ్ళకి, షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్స్కి, స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి, మాల్ నరిష్మెంట్ అంటారు అలాంటి వాళ్ళకి, కొంచెం సైకాట్రిక్ ఇల్నెస్ అలాంటి ఉండే వాళ్ళకి, వీళ్ళకి జనరల్గా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండే వాళ్ళకి అలాంటి క్రిమి ఇన్ఫెక్ట్ అయితే టీబీ వాళ్ళ లోపల ప్రబలంగా మారి టీబీకి సంబంధించిన లక్షణాలు బయటపడతాయి. జనరల్గా టీబీకి సంబంధించి వచ్చినప్పుడు దానికి కనుక్కునే విధానాలు ఉంటాయి. టీబీ ఇన్ఫెక్షన్ చాలామంది ఓన్లీ లంగ్స్కే వస్తుంది అనుకుంటుంటారు. టీబీ ఇన్ఫెక్షను చాలా బాడీ ఆర్గాన్స్ దేనికన్నా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులకి, లింఫ్ నోడ్స్ అంటారు, లింఫ్ నోడ్స్కి, బోన్కి రావచ్చు, కంటికి రావచ్చు, బ్రెయిన్కి రావచ్చు, కిడ్నీకి రావచ్చు, స్కిన్కి రావచ్చు, జెనిటల్ యూరినరీ సిస్టమ్ అంటారు, అంటే ఆడవాళ్ళలో అయితే గర్భాశయానికి రావచ్చు. అలాగా దేనికన్నా టీబీ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఏ దేనికైతే వస్తుందో ఆ లక్షణం బట్టి దానికి సంబంధించిన పరీక్షలు వైద్యుల దగ్గరికి వెళ్తే పరీక్షలు చేస్తారు. ఇప్పుడు టీబీ ఇన్ఫెక్షన్ కనుక్కోవటం చాలా ఈజీ. దానికి సంబంధించిన టెస్టులు ఇప్పుడు ప్రబలంగా అన్ని చోట్ల వచ్చాయి. ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా చేస్తారు. టీబీ కనుక లంగ్స్కి, ఊపిరితిత్తులకి వస్తే కళ్ళ పరీక్ష చేయాల్సి వస్తుంది. కళ్ళ పరీక్షలో సిబినాట్ ఫర్ ఎంటీబీ అంటారు. ఇది అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు. రిపోర్ట్ కూడా వితిన్ 24 అవర్స్లో రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత టీబీ ఉందో లేదో మనకు కన్ఫర్మ్ అవుతుంది. టీబీ కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు వేరే ఆర్గాన్స్కి వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బోన్కి వస్తే బోన్కి సంబంధించి దాన్ని బయాప్సీ తీసుకొని దానిలో పరీక్ష చేసుకోవచ్చు. గర్భాశయానికి వస్తే చేసుకోవచ్చు. శాంపిల్స్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్, ఎక్కడైతే సైట్లో టీబీ ఇన్ఫెక్షన్ మనం సస్పెక్ట్ చేస్తున్నామో ఆ టిష్యూని తీసుకొని దాన్ని పరీక్ష చేసుకొని సిబినాట్ పరీక్షల్లో ఈజీగా బయటపడుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా పరీక్ష చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే పొట్టకి, అలానే బోన్స్కి, అలానే కంటికి, అలానే కిడ్నీకి, అలాగే ఎక్కడ చోట వచ్చి స్కిన్కి కూడా కొంతమందికి రావచ్చు. స్కిన్ టీబీ కూడా ఉంటుంది. డిపెండింగ్ ఆన్ సైట్ బట్టి దాన్ని శాంపిల్ తీసుకొని దాన్ని పరీక్ష చేసుకొని టీబీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. టీబీ ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీ అండి. ఇంతకుముందు చాలా ఎక్కువ మందులు వాడాల్సి వచ్చేది, ఎక్కువ టైం వాడాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా ఎఫిషియెంట్గా పనిచేసే మందులు వచ్చాయి. దానికి 2 రకాలు ఉంటారు. DOTS-CAT1 అంటారు, DOTS-CAT2 అంటారు. DOTS-CAT1లో అయితే 6 నెలలు మందులు వాడాల్సి వస్తుంది. దానిలో ఫస్ట్ 2 మంత్స్ ఏమో ఇంటెన్సివ్ ఫేస్ అంటారు, నెక్స్ట్ 4 మంత్స్ ఏమో కంటిన్యూషన్ ఫేస్ అంటారు. ఈ మందులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారు. లేదు ప్రైవేట్గా కొనుక్కోవాలనుకున్నా సరే ఇవి అంత ఎక్కువ ఖర్చు కూడా కాదు. కరెక్ట్గా వైద్యులు సంప్రదించి కరెక్ట్గా టైంకి కనుక మందులు తీసుకుంటే 6 నెలల్లో పూర్తిగా తగ్గిపోతుంది. లంగ్స్కి కానీ లింఫ్ నోడ్స్ కానీ టీబీ వస్తే
6 నెలల కోర్సులో జనరల్గా తగ్గిపోతుంది. బోన్ కానీ నర్వస్ సిస్టమ్ అంటారు, దానికి వస్తే ఒక 9 నుంచి 12 నెలలు మందులు వాడుకోవాల్సి వస్తుంది. గర్భాశయానికి కానీ పొట్టకు కానీ వస్తే 6 నుంచి 9 నెలలు మందులు వాడుకోవాల్సి వస్తుంది. కంటికి వచ్చిన దానికి 6 నెలలు వాడుకోవాల్సి వస్తుంది. అది ఎప్పుడు మందులు వాడాలి అంటే ఎన్ని నెలలు వాడుకోవాలి, ఎప్పుడు మందులు ఆపాలన్నది వైద్యులు చూసి నిర్ధారిస్తారు. వైద్యులు చెప్పినంత రోజులు కరెక్ట్గా మందులు వాడుకుంటే టీబీ పూర్తిగా తగ్గించవచ్చు. టీబీకి సంబంధించి ఎటువంటి లక్షణాలు మన బాడీలో ఉండకుండా దాన్ని పూర్తిగా ఆపేయచ్చు. ఇంకొకటి లేటెస్ట్గా కొత్తగా మీరు చాలామంది విన్న పదం ఎండిఆర్ టీబీ అని అంటారు. మందులు కనుక పూర్తిగా వాడకపోతే మందులు స్టార్ట్ చేస్తారు. మందులతో ఆ మందులకి కొంతమందికి కడుపులో మంట రావటం, పొట్టంతో ఉబ్బరంగా ఉంటాం, వాంతి వచ్చినట్టు ఉంటాం, వికారంగా ఉంటాం, నీరసంగా ఉంటాం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల వల్ల ప్రజలు భయపడి ఆ మందులు వేసుకోరు. దానివల్ల ఏమవుతుందంటే అది ఎండిఆర్ టీబీగా మారే ప్రమాదం ఉంది. ఎండిఆర్ టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. టీబీకి సంబంధించి ముఖ్యంగా 4 రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ 4 రకాల ట్యాబ్లెట్స్లో ఏ రకమైన ట్యాబ్లెట్స్ కన్నా నేను చెప్పిన లక్షణాలు అంటే కడుపులో మంట రావటం, వాంతులు అవటం, వికారంగా ఉండటం, నీరసంగా ఉండటం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యుని సంప్రదించకుండా వారు మందులు ఆపితే అది ఎండిఆర్ టీబీగా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ మందులు పనిచేయవు. మందులు పనిచేయనప్పుడు వాళ్ళకి ఇంకా జబ్బు ప్రబలమయ్యి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడతారు. అప్పుడు మళ్ళా టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ టెస్టులు చేసుకొని ఒకవేళ ఎండిఆర్ టీబీగా తేలితే దానికి సంబంధించి మందులు ఒక 12 నెలల నుంచి 24 నెలల వరకు వాడుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా కొంచెం ఎక్కువగా వాడుకోవాల్సి వస్తుంది. ఆ ట్యాబ్లెట్స్ కూడా బయట దొరకడం కష్టం అవుతుంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఫస్ట్లోనే డాట్స్ 1 కేటగిరీ 1 ట్రీట్మెంట్లోనే కరెక్ట్గా వాడుకొని ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దాన్ని తగ్గట్టుగా చూసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకొని కరెక్ట్గా మందులు వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి ముఖ్యమైన విషయం, టీబీ మందులు వాడేటప్పుడు ఆల్కహాల్ ఖచ్చితంగా మానేయాలి. టీబీ మందుల వల్ల ఆల్రెడీ లివర్ మీద కొంచెం ప్రభావం ఉంటుంది. మందు తాగే వాళ్ళకి ఆ ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళలో ఖచ్చితంగా వాంతులు అవుతాయి. వాంతులు అయినప్పుడు టీబీ మందులు ఆపుతారు. మందులు ఆడినప్పుడు అలాంటి వాళ్ళలో టీబీ తగ్గకుండా వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓవరాల్గా టీబీని తగ్గించడం అన్నది చాలా సింపుల్ థింగ్. ప్రజెంట్ ఫస్ట్ ఏం చేయాలంటే టీబీ సంబంధించిన మనకి పేషెంట్కి లక్షణాలు వస్తే దాన్ని కేస్ డిటెక్షన్ అంటారు. ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలని దాన్ని బట్టి ఫస్ట్ కేసుని మనం చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా పరీక్షలు చేసుకోవాలి. రెండవది ఫాలోఅప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా 6 నెలలు వాడుతున్నారా లేదా అన్నది గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రాక్ చేస్తారు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రాక్ చేస్తారు. ఏ కారణాల వల్ల కానీ పేషెంట్ మళ్ళా టైంకి రాలేకపోతే వాళ్ళకి ఫోన్ చేయటం, వాళ్ళు ఎక్కడున్నారో చూసుకోవటం, లేకపోతే వాళ్ళ బంధువులతో చూసుకొని మాట్లాడుకోవటం, మళ్ళీ వాళ్ళని ఫాలో చేసి ఏ కారణం వల్ల మందులు వాడలేదో చూసుకొని ఆ కారణానికి మళ్ళీ దానికి సరైన సమాధానం చూసుకొని మందులు వాడించాలి. మూడవది వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవటం. అది ఎలాగంటే ఇప్పుడు లంగ్స్కి టీబీ వస్తే దగ్గు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కొన్ని రోజులు మాస్క్ పెట్టుకొని వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం, ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండే వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు చెప్పడం, సొసైటీలో ఎలా ఉండాలని చూసుకోవటం, ఇలాంటివి జాగ్రత్తలు తీసుకొని ఫస్ట్ కేస్ డిటెక్షన్, తర్వాత ఫాలోఅప్ ఆఫ్ కంప్లీట్ ట్రీట్మెంట్, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ది డిసీజ్. ఈ 3 అన్నది మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ టీబీ. ఈ సంవత్సరం టీబీకి వచ్చేసరికి ఒక నినాదం ఏంటంటే ఎస్ వీ కెన్ స్టాప్ ఆర్ వీ కెన్ ఎరాడికేట్ టీబీ అన్నది ఈ సంవత్సరం March 24, 2026కి నినాదంగా ప్రపంచమంతా ఇది ఫాలో అవుతుంది. ఇది ఎరాడికేట్ చేయాలంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ 3 పద్ధతుల్లో మనకి టీబీని పూర్తిగా ఎరాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.